వెల్కమ్ టు R24. నాకు అమరావతి వద్దు రాజధాని ముద్దు. పదే పదే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నోటి వెంట ఇదే మాట వస్తూ ఉంది. లేటెస్ట్గా చూసినట్లయితే ఆయన రేపు అంటే 29 ఎన్నికలకు నా రెఫరెండంగా వెళ్తున్నాను మావిగన్ మీద, నేను అమరావతి వర్సెస్ మావిగన్, టీడీపీ స్టాండ్ అమరావతి అయితే మా స్టాండ్ మావిగన్, దీని మీదే నేను ఎన్నికలకు వెళ్తున్నాను అని చెప్పి చాలా కాంకరెంట్గా ప్రెస్ మీట్లో చెప్పే ప్రయత్నం చేశాడు. అసలు జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడడానికి, పదే పదే మావిగన్ మావిగన్ అని చెప్పి మాట్లాడడానికి అతను ఏమైనా చిన్నపిల్లడా? ఒక పార్టీకి అధినేత, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. సుదీర్ఘంగా 10 ఏళ్ల పాటు, దగ్గరగా 10 ఏళ్ల పాటు ప్రతిపక్ష నేతగా కూడా ఉన్నారు. అలాంటి ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా కొడుకు ఆయన, ఒక మాజీ ముఖ్యమంత్రి అయినా అలాంటి వ్యక్తి కూడా కొడుకు, ఒక ఎంపీగా కూడా పనిచేశారు, సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. అలాంటి ఒక వ్యక్తి అంత ఈజీగా మావిగన్ మావిగన్ అంటే మనం అంత ఈజీగా నమ్మేయచ్చా? పదే పదే జగన్మోహన్ రెడ్డి మావిగన్ మావిగన్ అని అన్నప్పుడల్లా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి పిచ్చి పట్టిందనో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి తన గొయ్యి తానే తవ్వుకున్నాడనో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మొత్తం వైఎస్ఆర్సీపీని పుట్టిముంచే ప్రయత్నం చేస్తున్నారు, ఇలాంటి నినాదాలతోనూ చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇవన్నీ చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఏమన్నా చిన్నపిల్లాడా? నేను చెప్పినట్టు ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది కదా, అతను కూడా ఏజ్ చిన్నదైనా సరే. జగన్మోహన్ రెడ్డి పదే పదే ఈ మావిగన్ అనే అంశాన్ని ఎందుకు తెర మీద తీసుకొస్తా ఉన్నారు? పోనీ దానికైనా రేపు ఉదయం శ్రీకాన్ అయ్యే పరిస్థితి ఉందా? ఒకవైపు అమరావతి రాజముద్రను వ్యతిరేకిస్తూనే మరోసారి మావిగన్ అనే పేరు ఆయన ఎందుకు తెర మీద తీసుకొచ్చారు? ఏకంగా రేపు 29 ఎన్నికలకు నా రెఫరెండమే, మా పార్టీ రెఫరెండమే మావిగన్ అని ఎందుకు చెప్తా ఉన్నారు? అసలు జగన్మోహన్ రెడ్డికి ఇంత కాన్ఫిడెన్స్ ఏంటి? అది అసలు ఓవర్ కాన్ఫిడెన్సా, లేకపోతే ఈ టోటల్ ఎపిసోడ్ వెనుక జగన్మోహన్ రెడ్డి ఆలోచనల వెనుక ఏదైనా వ్యూహం ఉందా అంటే ఉందని చెప్పుకోవాలి మనం. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి ఈరోజు మావిగన్ మీద ఇంత క్లియర్ కట్ స్టాండ్ తీసుకున్న తర్వాత ఆ పార్టీలో కూడా వ్యతిరేకుతుంది. ఎందుకంటే మనం చూడటానికి జగన్మోహన్ రెడ్డి పదే పదే ఈ అంశంలో మాట మారడం, అమరావతి విషయంలో ఎన్నోసార్లు ఆయన మాట మార్చే ప్రయత్నం చేయడం మనకు తెలుసు, ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం కూడా. జగన్మోహన్ రెడ్డి ఒకవైపు అమరావతికి రాజముద్ద పడుతూ ఉన్న సమయంలోనే ఇతను ఇంకోవైపు మావిగన్ అంటూ కూడా మాట్లాడారు. మావిగన్ అంటే సిఆర్డీఏలో అది భాగమే, మచిలీపట్నం అండ్ దెన్ విజయవాడ అండ్ దెన్ గుంటూరు కలిపి మొదటి అక్షరాలు తీసుకొని మావిగన్ అని పెట్టండి, అది సౌండింగ్ నా పేరులాగా అనిపిస్తే కావాలంటే పేరు మార్చుకోండి అని చాలా సెటైరిక్గా సర్కాస్టిక్గా మాట్లాడాడు. జగన్ని నిజంగా ఈ పదం ఆయన నోట్లోంచి వచ్చిన తర్వాత పిచ్చాన్ని చూసినట్టు చూస్తారు. ఎందుకంటే గతంలో ఆయన అమరావతిని ఓకే అన్నారు, అమరావతి ల్యాండ్ పూలింగ్ ఓకే అన్నారు, ఇంకా ఎక్కువ ల్యాండ్ తీసుకోమన్నారు, తాను వచ్చిన తర్వాత 3 రాజధానులు ముద్దన్నారు. ఏకంగా ఆయన అధికారంలో ఉన్న 5 ఏళ్ల పాటు వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించిన తర్వాత ఆల్మోస్ట్ అతని నోటితోనే ఒక 150 సార్లకు పైగా జగన్మోహన్ రెడ్డి నేను వైజాగ్ వెళ్తున్నా, వైజాగ్ నుంచే పరిపాలన ఉంటుంది అని చెప్పారు. ఈవెన్ ఎన్నికల ప్రచారంలో కూడా, మొన్నటి ఎన్నికల ప్రచారంలో 24 ఎన్నికల ప్రచారంలో మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే నేను అక్కడే కాపురం కూడా పెట్టబోతున్నా అని మాట్లాడారు వైజాగ్ నుంచే. ఇక పెట్టుబడుల సదస్సులో ఎలాంటి చోట్ల వైజాగ్ మీకు ద బెస్ట్ క్యాపిటల్గా నిలవబోతుందంటూ కూడా మాట్లాడారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మళ్ళీ ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత ఒకవైపు అమరావతిలో నిజంగా అమరావతిలో పనులు నత్తనడక నడుస్తుంటేనో, అమరావతిలో పనితీరులో ప్రభుత్వ పనితీరులో లోపాలు ఉంటేనో, సిఆర్డీఏ సరిగా పెర్ఫామ్ చేయలేకపోతేనో ప్రతిపక్ష నేతగా ఆయనకు రైట్ ఉంది, విమర్శలు చేయొచ్చు. కానీ అసలు నాకు అమరావతి వద్దు అనుకుంటున్న సమయంలో, అమరావతి వేసేల రాజధాని అంటూ నిజంగా కామెంట్స్ చేస్తూ వాటిని ఎండార్స్ చేస్తున్న సమయంలో అటు ప్రభుత్వం కూడా ఆలోచనలో పడే ఈరోజు గెజెట్ నోటిఫికేషన్ దాకా వెళ్ళింది కేంద్రాన్ని ఒప్పించి మరి. అలాంటి సమయంలో ఈయన మావిగన్ అని నినాదం అందుకున్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఆయన మందిమాగులైన ఒకరిద్దరు నేతలు తప్ప, ఏ పేరుని నానినో ఏ అంబటి రాంబాబు తప్ప మావిగన్ మాకు ఉండాలి, మావిగన్నే రాజధానిగా ఉండాలి అని చెప్పి ఒక్క నేత కూడా, అటు బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి లాంటి సీనియర్ నేతలు కానీ, శ్రీకాంత్ రెడ్డి లాంటి సీనియర్ ఎమ్మెల్యేలు కానీ ఎవరూ వచ్చి కూడా మాట్లాడలే ఈరోజు బయటకు వచ్చి. సో అంబటి కానీ అదేవిధంగా పేరు నానికి ఏంటంటే తమ పరిధిలో ఉంది కాబట్టి, ఆ మావిగన్ తమ కాన్స్టిట్యున్సీల పరిధిలో ఉంది కాబట్టి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇక పోనీ జగన్మోహన్ రెడ్డి దీన్ని చాలా సీరియస్గా జనంలోకి తీసుకెళ్ళండి అంటే అటు ఆయన మీడియా మొదలుకొని నేషనల్ మీడియా వరకు జగన్మోహన్ రెడ్డిని చాలామంది ఈ విషయంలో వ్యతిరేకించారు. ఇది గతంలో లాగే ఒక తుగ్లక్ నిర్ణయం అంటూ కూడా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి మొత్తం కాన్స్టిట్యున్సీలో ఫ్లెక్సీలు పెట్టండి మావిగన్ గురించి అంటే ఆ ఫ్లెక్సీలన్నీ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు పెట్టారు. మీరు అబ్జర్వ్ చేస్తే తాడేపల్లిలో మాత్రమే, ఆయన ఇంటి చుట్టూరు మాత్రమే మావిగన్ పేరుతో ఫ్లెక్సీలు ఉంటాయి. ఇంకెక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఏ కాన్స్టిట్యున్సీలో ఏ వైఎస్ఆర్సీపీ నేతలు ఇళ్ల ముందో వాళ్ళ పార్టీ కార్యాలయాల ముందో ఎక్కడా లేవు మావిగన్ అంటే నీ సొంత పార్టీ నేతలే దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. నిన్న మొన్న బొత్స మాట్లాడతారు, ఆ తర్వాత రోజు దేవినేని అవినాష్ మాట్లాడతారు. వీళ్ళు ఏనాడైనా మేము అమరావతిని వ్యతిరేకించామా అన్నారు. వీళ్ళు నిజంగా ఆ క్వశ్చన్ అడిగే అర్హత కూడా వీళ్ళకి లేదు. వీళ్ళు అమరావతి పర్యటనకు వెళ్తే పరిరక్షణ సమితి పేరుతో రైతులు వెంటబడి కోడిగుడ్లతో వీళ్ళ మీద దాడి చేశారు. అంటే ఎంత అసహనంతో ఉన్నారు వాళ్ళు, ఎంత 5 ఏళ్ల పాటు అంత సంయమనంతో, అంత సహనంతో, ఎన్ని దాష్టికాలు జరిగినా, ఎన్ని బూతులు తిట్టినా, తమ క్యారెక్టర్ అసోసియేషన్ చేసినా, కొంతమంది భౌతికంగా హింసించినా,
కొంతమంది ప్రాణాలు పోవడానికి పరోక్షంగా ప్రభుత్వం కారణమైనా ఎప్పుడు ఒక్క మాట కూడా పరుషంగా మాట్లాడిన అమరావతి రైతులు ఈరోజు రాళ్ళు ఉచ్చుకొని అదేవిధంగా కోడిగుడ్లు పట్టుకొని టమోటాలు పట్టుకొని వీళ్ళు వెంటబడ్డారు అంటే వాళ్ళ సహనం ఎంత లోపించింది అనేది ఇక్కడ మనకు అర్థమవుతోంది. ఫైట్ చేసి వాళ్ళు కూడా అలసిపోయినారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు ఒకవైపు అమరావతి పరిధిలోనే జగన్మోహన్ రెడ్డి నివసిస్తూ ఈరోజు మావిగన్ అంటా ఉన్నాడు. ఎందుకు అంటా ఉన్నాడు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అంత ఈజీగా తీసిపడేయడానికి లేదు. మావిగన్ అని జగన్మోహన్ రెడ్డి అంటే మొత్తం రాష్ట్రంలో జరిగిన మిగతా ఇష్యూలన్నీ సైడ్కి వెళ్ళిపోయి ఈ అంశం గురించే చర్చ జరుగుతోంది. వైఎస్ఆర్సీపీది నెక్స్ట్ ఎలక్షన్స్లో రెఫరెండం ఇదే కాబోతుందనే చర్చ అటు సోషల్ మీడియాలో ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా దీన్ని టేక్ ఓవర్ చేసింది, ఇంక్లూడింగ్ నేషనల్ మీడియా కూడా దీని మీద చర్చ జరుగుతోంది. కానీ ఇదే సమయంలో మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఒక రాష్ట్రానికి ఒక అద్భుతమైన పరిశ్రమ వచ్చింది, అది హీరో కార్ప్. అటు చూస్తే తిరుపతిలో మనం చూసాం వరదాయపాలెం దగ్గర దానికి శంకుస్థాపన జరిగింది. ఒక గొప్ప ఈవెంట్ రాష్ట్రానికి సంబంధించి. అది కానీ ఆ పరిశ్రమ కానీ పూర్తి స్థాయిలో గ్రౌండ్ అయితే దానికి అనుబంధ సంస్థలు కూడా చాలా రాబోతున్నాయి తిరుపతి పరిసర ప్రాంతాల్లో రాష్ట్రానికి. అంతేకాదు జాబ్స్ పరంగా కూడా పూర్తి స్థాయిలో ఆ విషయంలో ప్రభుత్వం కూడా క్లారిటీ ఇస్తూ ఉంది, ఎన్ని జాబ్స్ రాబోతున్నాయి యూత్కి అనేసి. సో దీని మీద చర్చ జరగకుండా ఎటు వెళ్ళిపోయింది. ప్రభుత్వం కూడా దీన్ని చాలా ప్రిషియస్గా తీసుకుంది. లోకేష్ కూడా ముందే దీన్ని అనౌన్స్ కూడా చేయడం జరిగింది. అయినా సరే ఒకవైపు అది శంకుస్థాపన జరుగుతూ ఉంటే ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి మావిగన్ రెఫరెండం అన్నారు నెక్స్ట్ ఎలక్షన్స్కి. అలాంటప్పుడు ఆ చర్చ ఎక్కడ ఉంది? ఇంకా హీరో కార్ప్ చర్చ ఎక్కడ లేదు. అంత దీని గురించే చర్చ జరిగింది, జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మావిగన్ గురించి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అది ఒకటే కాదు, ఈరోజు అమరావతిలో మొత్తం క్వాంటమ్ వ్యాలీ అనే మాట వచ్చిన తర్వాత ఈరోజు క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన పూర్తి స్థాయిలో అక్కడ గ్రౌండ్ అవుతున్న పరిస్థితుల్లో ఆ పరికరాలని మనం చూసాం. మనం యూనివర్సిటీలో కానీ మొన్న గన్నవరంలో కానీ అదేవిధంగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో కానీ ఆ హెడ్స్ అయితే ఉన్నాయో వాటిని తయారు చేయడానికి కూడా క్వాంటమ్ కంప్యూటర్ మేకింగ్లో కీలకం కాబోతున్నాయి అవి. అందరూ కలిసి మొత్తం టాప్ మోస్ట్ టెక్కీ కంపెనీలు అన్నీ కలిసి అక్కడ దాన్ని గ్రౌండ్ చేసే ప్రయత్నం కూడా చేశాయి ముఖ్యమంత్రితో కలిసి. ఈరోజు అంతేకాదు కేంద్ర ప్రభుత్వం కూడా తమ పరిపాలనా కార్యాలయాన్ని అక్కడ పెట్టేందుకు కూడా ఆల్రెడీ భూసేకరణ కూడా పూర్తి చేసింది. ప్రభుత్వం కూడా అటువైపు నుంచి ఇనిషియేట్ చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఇంత జరుగుతూ ఉన్నాయి అమరావతిలో. పూర్తి స్థాయిలో రైతులకు ఫ్లాట్లు ఇవ్వడమే కాదు, ఎక్కడెక్కడ రైతులకు ఏమైనా అనుమానాలు ఉంటే వాళ్ళని కూర్చోబెట్టి పెమ్మసాని దగ్గర నుంచి నారాయణ దాకా ప్రతి ఒక్కరు కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పూర్తి స్థాయిలో దాని ఇంటెన్స్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు, సొల్యూషన్ చూపిస్తూ ఉన్నారు. ఇంకోవైపు నిన్నటి దాకా భూములు ఇవ్వము అన్న రైతులు కూడా ఈరోజు ముందుకు వచ్చి మేము ఇస్తామంటున్నారు సెకండ్ స్టేజ్లో పూలింగ్ కూడా. సో ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి నాది మావిగన్ నినాదం అంటున్నారు. మావిగన్ పేరుతో నేను రెఫరెండానికి వెళ్తున్నాను, అమరావతి వర్సెస్ మావిగన్ అనే పేరుతో ఎలక్షన్ జరగబోతున్నాయి అంటం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాలనుకుంటున్నారు? రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమలను పారిశ్రామికవేత్తలను ఆయన భయపెట్టాలనుకుంటా ఉన్నారు. నెంబర్ 1. నెంబర్ 2, ఎవరైనా సరే ఇప్పుడు నా దగ్గర ఒక 10 కోట్ల డబ్బులు ఉన్నాయనుకుందాం, నేను వెళ్ళి ఏదైనా రియల్ ఎస్టేట్ అమరావతిలో ఒక భూమి రియల్ ఎస్టేట్ నా ఫ్రెండ్స్తో కలుపుకొని చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఒక పక్క మావిగన్ అంటుంటే నేను అమరావతిలో భూమి ఎందుకు కొనాలనుకుంటాను? సో చిన్న పెట్టుబడి చిన్న పెట్టుబడులు పెట్టే చిన్న వాళ్ళనే పెట్టుబడిదారులనే జగన్మోహన్ రెడ్డి భయపెడతా ఉంటే అంత పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి ఎందుకు అమరావతిలో గ్రౌండ్ కావాలి? ఎవరైనా సరే ఈరోజు అంత ఈజీ కాదు. అమరావతిలో కొత్త రాష్ట్రం అది. తెలంగాణ ఇవ్వమంటే యాక్చువల్గా ఆంధ్ర ఇచ్చారు ఆ రోజున. అప్పుల కుప్పల రాష్ట్రం మిగిలింది. ఫస్ట్ టైం 5 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు అమరావతిని చిన్నగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి దాన్ని 50 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లాడు. ఒక్కసారి వన్స్ జగన్మోహన్ రెడ్డి పాలన చూసిన తర్వాత పెట్టుబడిదారు ఎవడైనా రాష్ట్రం వైపు చూడాలంటే భయపడాల్సిన సందర్భం ఉంది. వాళ్ళని ఈరోజు ఒప్పించడానికి మనం చూసాం. గూగుల్ డేటా సెంటర్ ఏపీకి రావాలి వైజాగ్ అంటే నాకు 16 నెలలు పట్టిందని లోకేష్ ఎన్నోసార్లు మాట్లాడుతూ వచ్చారు. ఆఖరికి కేంద్ర ప్రభుత్వం తన పాలసీని కూడా మార్చుకుంటే కానీ గూగుల్ వైజాగ్ వైపు చూడలేదు. అందుకే గూగుల్ వైజాగ్ ఎంచుకుంది అని మాట్లాడారు లోకేష్ చాలాసార్లు. ఈరోజు ఆస్ట్రేలియా మొదలుకొని లండన్ దాకా తండ్రి కొడుకులు ఇద్దరు కాళ్ళకు బల్పాలు కట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఏపీ స్వర్గధామం కాబోతుంది పెట్టుబడులు కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా మాట్లాడుతూ ఉన్నారు. ఆ స్థాయిలో కష్టపడి ఆ స్థాయిలో వాళ్ళని కన్విన్స్ చేసి ఆ స్థాయిలో సిఐ సదస్సు నిర్వహిస్తే కానీ ఒక పెట్టుబడిదారు రాష్ట్రం వైపు చూడట్లా. మనం చూసాం సిఐ సదస్సులో చంద్రబాబు నాయుడు చెప్పాడు, మీకు నమ్మకం కలిగించాలంటే నేను ఎస్క్రో ఖాతాను ఓపెన్ చేస్తానని కూడా చెప్పాడు, పెట్టుబడిదారులో నమ్మకం కలిగించడం కోసం. అప్పుడు ఆనంద్ మహీంద్ర ఆయన పొగడ్డం కూడా జరిగింది, చంద్రబాబు ఒక్కడే ఇలాంటివి చేయగలడు అనేసి. సో అంత బతులాడుకొని అంత వెంటబడి అంత పోటీపడి పక్క రాష్ట్రాలతో తిట్టించుకొని ఇన్ని చేస్తే కానీ రాష్ట్రాన్ని వైపు ఒక పారిశ్రామికవేత్త చూడట్లా. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు అమరావతి నాకొద్దు, నేను వస్తే అమరావతి ఉండదు అనే విధంగా జగన్ ఒక మెసేజ్ ఇస్తున్నాడు అంటే అసలు ఏమనుకోవాలి? దాని అర్థం ఏంటి అంటే పూర్తిగా మేము వస్తే రాష్ట్రాన్ని లాస్ట్ టైం ఆల్రెడీ 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది, ఈసారి ఇంకో 100 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం అది. రాష్ట్రం వైపు ఏ పెట్టుబడిదారులు చూడకుండా చేసే ప్రయత్నం అది. రాష్ట్రం వైపు ఏ పెట్టుబడిదారైనా వచ్చి ఒక కంపెనీ పెట్టాలనుకుంటే 1కి 100 సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి కల్పిస్తూ ఉన్నారు. ఇది ఈ ఇష్యూ మీద ప్రభుత్వం ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు ఈరోజు మావిగన్ రెఫరెండం అన్న తర్వాత స్థానిక మీడియాలోనే కాదు నేషనల్ మీడియా కూడా ఈ అంశం టేక్ ఓవర్ చేసింది. చాలా హైలైట్ అయ్యి డిబేట్ కూడా నడిచింది దీని మీద.
సో ఇలా మీడియాకి ఒక ఆహారం దొరికినట్లయింది ఈ అంశంతో. మరి అలాంటప్పుడు ప్రభుత్వం అంత నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరించాల్సిన సందర్భం ఉందా ఇక్కడ అనేది మనం చర్చించుకోవాలి. సో అందుకే ఇలాంటి కుట్రలను భగ్నం చేసే ప్రయత్నం ఏదో ఒకటి ప్రభుత్వం వైపు నుంచి జరగాలి. ఎంతసేపటికి మేము పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నాం, వాళ్ళని తీసుకొస్తా ఉన్నాం, గ్రౌండ్ అవుతున్నాయి పెట్టుబడులు, రాష్ట్రం రూపురేఖలు మారుతూ ఉన్నాయి, ప్రజలు కూడా చాలా పాజిటివ్తో ఉన్నారు, ఆ పాజిటివిటీ కనిపిస్తూ ఉంది. కానీ ఆ పాజిటివిటీని కూడా భగ్నం చేసే కుట్ర ఈరోజు జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి మాటల వెనుక తరచు చూస్తే మనకు అర్థమవుతోంది. క్లియర్ కట్గా అమరావతికి వన్ సైడ్ మ్యాండేట్ మొన్న ప్రజలు ఇచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఈరోజు మావిగన్ అనే పేరుని పదే పదే కలవరించడమే కాదు, పదే పదే ఫ్లెక్సీలు పెడతమే కాదు, పదే పదే తన మీడియాతో హోరెత్తించడమే కాదు, ఈరోజు ఏకంగా ఎన్నికల రెఫరెండం అంటూ అమరావతి వర్సెస్ మావిగన్ అంటా ఉన్నాడు. ఎంత ధైర్యం ఉండాలి జగన్మోహన్ రెడ్డికి ఈ మాట మాట్లాడాలంటే. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకుని రాజముద్ర పడిన తర్వాత కూడా ఈరోజు మావిగన్ అని మాట్లాడుతున్నాడంటే అతనికి పిచ్చెక్కి మాట్లాడట్లా, అతనికి బుర్రలేక మాట్లాడట్లా, అతనికి కావాలనే మాట్లాడుతున్నాడు. అతను ఆ స్థాయిలో చర్చ జరిగేలా చేస్తున్నాడు దాని మీద. అందుకే అందరూ జోక్గా తీసుకున్నారు దీన్ని. స్టార్టింగ్లో ఆ పార్టీ నేతలు కూడా కొంతమంది మా వాడు ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదని కూడా మాట్లాడారు. ఎందుకంటే నేను చాలా వైఎస్ఆర్సీపీ బీట్లో 10 ఏళ్ళు ఉన్నాను, నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఆ పార్టీలో. సో అలా అంతమంది మాట్లాడి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏకంగా ఎన్నికల దాకా రెఫరెండం దాకా వెళ్ళారంటేనే ప్రభుత్వం ఈ అంశం మీద సీరియస్గా ఫోకస్ పెట్టాల్సిన సందర్భం ఉంది. ముందు రాష్ట్రంలో ఏం జరుగుతుందో గమనించిన తర్వాత పెట్టుబడిదారులను తీసుకురావాల్సిన సందర్భం ఈరోజు ప్రభుత్వానికి ఏర్పడింది. అటు లోకేష్ కానీ, ఇటు పవన్ కళ్యాణ్ కానీ, ఇటు చంద్రబాబు నాయుడు కానీ కేవలం సోషల్ మీడియాలో సైకోల మీద కాదు ఫోకస్ పెట్టాల్సింది, ఇలాంటి వాళ్ళ మీద కూడా ఫోకస్ పెట్టాలి. ఇలాంటిది ప్రజలకు వివరించి చెప్పే ప్రయత్నం అయితే ప్రభుత్వం వైపు నుంచి జరగాల్సిన సందర్భం ఇది.